జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామ పంచాయతీ శివపురంలో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారికి పలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ ఆలయం వద్దకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఆలయ విశిష్టతను ధర్మకర్త దల్లి గోపీనాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. పట్నానికి చెందిన సూరయ్య స్వీట్స్ యాజమాన్యం అందించిన శివలింగాకృతి లడ్డూ స్వామి ఆలయం గొరవాయిగూడెం చక్కగా ఇక్కడ ఆలయ కమిటీ ఫౌండర్ మన గోపీనాథ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎల్లారెడ్డి గారు, అందరూ మన ఇంద్రారెడ్డి గారు, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మన జంగారెడ్డి మండలంలో తాడువేలో కానీ, వేగవరంలో కానీ, అదేవిధంగా బైనేరు శివాలయం దగ్గర చక్కగా భక్తి శ్రద్ధలతో మనలో ఉన్న ప్రజలందరూ కూడా పరమశివుడిని పూజించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఆ పరమశివుడి యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ చక్కగా ఇక్కడ ఈ రాజరాజేశ్వరి ఆలయం దగ్గర అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజు యొక్క మహాశివరాత్రిలో ఉన్న విశిష్టత ఏంటంటే శనిత్రయోదశితో కూడుకున్న మహాశివరాత్రి ఎప్పుడో కానీ రాదంట అనే పండితులు చెప్తున్నారు. ఈరోజు ఏంటంటే శనివారం శనిత్రయోదశితో కూడుకున్న మహాశివరాత్రి. ఈ పర్వదినాన్ని అందరూ కూడా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజించడం సంతోషం.